హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలథౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమపాన్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. భక్త మహాశైలరా, మనోరథ తృతీయ వ్రతం గురించి నటువంటి సంఘటనలు, అంటే ఆ వ్రతం ఎలా చేయాలి అనేటటువంటిది అగస్త్య మహర్షి అడిగితే సుబ్రహ్మణ్య స్వామి ఆ వ్రత విధానాన్ని చెప్పినటువంటి భాగం కొంతవరకు నిన్న మనం విని ఉన్నాం. ఏమేమి నైవేద్యాలు పెట్టాలి, ఏ నెలలో ఏ చెట్టు తాలూకా పుల్లతో పళ్ళు తోముకోవాలి, ఏ రకమైనటువంటి లేపనాలు సమర్పించాలి, ఏ రకమైనటువంటి నైవేద్యాలు పెట్టాలి 12 నెలల పాటు అని మనం చెప్పుకుని ఉన్నాం. 12 నెలలు అలా చేసిన తర్వాత విశ్వభుజాదేవికి వినాయకుడికి ఏవైతే నివేదన చేస్తామో అవి మాత్రమే రాత్రిపూట ఏకభుక్తములో ఆహారంగా తీసుకోవాలి. ఇలా ప్రతి నెల శుద్ధ తదేనాడు చేస్తూ 1 సంవత్సరం పాటు ఈ వ్రతం చేసిన తర్వాత హోమం చేయాలి. అందులో పొద్దున్న పూట ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతో నిదహాతి వేద సనః పర్షదతి దుర్గాణి విశ్వా నావేవ సింధుం దురితాచగ్ని, లేదా సనః పర్షదతి దుర్గాణి విశ్వా క్షామాదేవో అతిదురితాచగ్ని అని జాతవేదసే మంత్రంతో హోమం చేయాలన్నమాట. తాం అగ్నివర్ణాం తపసాం జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీగం శరణమహం ప్రపద్యే సుతరసితరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాద్భస్తిభిరతి దుర్గాణి విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయ తనయాయ సంయో విశ్వాని నో దుర్గః జాతవేదః సింధున నావా దురిత ఆతిపర్షి అగ్నే అత్రివన్మనసా గృణస్మాకం బోధ్యవితా తనూనాం ప్రత్నోషికమీఢ్యో అధ్వరేషు సనాచ్ఛ హోతా నవ్యశ్చ సత్సి స్వాం చాజ్ఞేతనువం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్జుష్టమయుజో నిషిక్తం తవీంద్ర విష్ణోరను సంజరేమ నాకస్య పృష్టమభి సంవసానో వైష్ణవీం లోక ఇహమాదయాంతాం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రాలతో నెయ్యి, నువ్వులు, నల్ల నువ్వులు ఇక్కడ తీసుకోవలసినవి, నెయ్యి, నువ్వులు మొదలైనటువంటి ద్రవ్యములతో 108 ఆహుతులతో హోమం చేయాలి. పూజ, హోమం, భోజనం, క్షమార్పణ ఇవన్నీ ఆ రోజు రాత్రికి నివేదన చేయాలి. పొద్దున హోమం చేయాలి. ఈ మిగతా కార్యక్రమాలు ఆ రోజు రాత్రి చేయాలి. హే మాత, గణేశుడితో కూడినటువంటి నీకు భక్తితో నేను చేసినటువంటి పూజను స్వీకరించవమ్మా. హే విశ్వభుజా గౌరీ, నీకు నమస్కారం. నా మనోరథాన్ని నెరవేర్చవమ్మా. హే ఆశా వినాయక, విశ్వభుజా గౌరీదేవితో కూడి నా మనోవాంఛ నెరవేర్చు తండ్రి అని
వినాయకుడిని గౌరీదేవిని పూజించాలి. ఈ వ్రతం ఉద్యాపన చివరిలో ఒక విశేషం ఉంటుంది. అదేమిటి అంటే, ఉద్యాపన చేసేటప్పుడు ఈ సంవత్సర కాలము ఏ ఆచార్యుల వారైతే ఈ వ్రతం చేయించారో ఆ ఆచార్యుడికి మెత్తటి పరుపు, దిండు, దీపము, అద్దముతో కూడినటువంటి ఒక శయ్య అంటే ఒక మంచం దక్షిణ తాంబూలాదులతో ఇచ్చి ఆ మంచం మీద ఆచార్యుడిని భార్యాసమేతంగా కూర్చుండబెట్టాలి. ఆ దంపతులకు కొత్త బట్టలు, తమ శక్తి కొలది ఆభరణములు, చందనము ఇవన్నీ కూడా సమర్పించాలి. ఇంకా బక్క చిక్కిపోయి కారు చౌకగా దొరికే ఆవు కాకుండా బాగా పాలిచ్చేటటువంటి ఆవును, గొడుగును, కాళ్ళకి పాదాలకు వేసుకోవడానికి పాదరక్షలను, పాత్రలను ఇవన్నీ కూడా దానం చేయాలి. అలా దానం చేసేటప్పుడు ఆచార్య, నేను సంవత్సర కాలం చేసినటువంటి ఈ వ్రతంలో ఏవైనా లోపాలు ఉన్నట్లయితే మీ వాక్కులతో పరిపూర్ణమయ్యేలాగా ఆశీర్వదించండి మహానుభావాన్ని ప్రార్థిస్తే ఆయన సంతృప్తి చెందినటువంటి వాడై తథాస్తు అనాలి. ఇతరులకు కూడా యథాశక్తిగా దక్షిణ తాంబూలాలు ఇచ్చిన తర్వాత ఆ రాత్రి తన వారితో కూడి భోజనం చెయ్యాలి. మరునాడు అంటే చతుర్థి నాడు నలుగురు కుమారులతో కొడుకు వరస అయ్యే వాళ్లతో, నలుగురు తనకి కొడుకులు లేకపోతే కొడుకు వరస అయ్యే నలుగురితో, ఆ మరునాడు అంటే పంచమి నాడు 12 మంది కూతురు వరస అయ్యేటటువంటి వాళ్ళకి గంధము, పుష్పములు ఇచ్చి వారితో కలిసి భోజనం చేయాలి. ఈ విధంగా ఈ మనోరథ తృతీయ వ్రతం సమాప్తి అవుతుంది అని ఈ వ్రతాన్ని గురించి వివరణ అంతా పూర్తిగా చెప్పిన తర్వాత, ఈ మనోరథ తృతీయ వ్రతాన్ని ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. పెళ్లి కానటువంటి పురుషుడికి పతివ్రత అయినటువంటి భార్య దొరుకుతుంది. కుమారికి అంటే పెళ్లి కానిటువంటి అమ్మాయికి పెళ్లి కావాలి అనేటటువంటి మనోనిశ్చయంతో కానీ ఈ మనోరథ తృతీయ వ్రతాన్ని చేసుకున్నదైతే ఆ అమ్మాయికి మంచి గుణవంతుడైనటువంటి భర్త లభిస్తాడు. సువాసిని పుత్రవతి అయి కొడుకులు కలిగినటువంటిదై భర్తతో చాలా కాలం సుఖాన్ని అనుభవిస్తుంది. దరిద్రంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ధనవంతులు అవుతారు. విధవలు కానీ ఒకవేళ ఈ పూజ చేసినట్లయితే ఇంకా ఏ జన్మలోనూ కూడా ఆవిడికి వైధవ్యం రాదు. గర్భవతిగా ఉన్నటువంటి ఆవిడ కానీ ఈ పూజ చేసుకున్న ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఎన్నో శుభలక్షణాలు కలిగినటువంటి మంచి అబ్బాయి పుడతాడు. బ్రాహ్మణుడు సర్వసౌభాగ్యకరమైనటువంటి విద్యను పొందుతాడు. బ్రాహ్మడికి కావలసింది విద్యే కదా. రాజ్యభ్రష్టుడైనటువంటి రాజు కానీ ఈ మనోరథ తృతీయ వ్రతాన్ని చేస్తే తిరిగి రాజ్యాన్ని పొందుతాడు. అలాగే వ్యాపారం చేసుకునేటటువంటి వైశ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ చేస్తే గనక వాళ్ళ యొక్క వ్యాపారంలో విశేషమైనటువంటి లాభాలు వాళ్ళకి వస్తాయి. మిగతా వారు వాళ్ళు వీళ్ళు అని ఏంటి, ఆఖరికి ఎవరు ఏది చేసినా సరే దీని పేరే మనోరథ తృతీయ వ్రతం. మనోరథం తప్పకుండా ఈడేరుతుంది. ఏ కులం వాళ్ళు ఎవరు చేసుకున్నా సరే సర్వపురుషార్థాలు కోరిన విధంగా సిద్ధిస్తాయి. వారణాసిలో కాకుండా ఇంకెక్కడైనా సరే ఈ వ్రతాన్ని చేసినటువంటి వాళ్ళు వ్రతం పూర్తి అయిపోయిన తరువాత 5 గురువింద గింజల కంటే ఎక్కువ తూకము కలిగినటువంటి విశ్వభుజాదేవి, ఆశా వినాయకుల యొక్క బంగారు ప్రతిమలను వీరైతే వాళ్లకు శక్తి ఉంటే మాత్రమే చేయాలి. శక్తికి మించి మాత్రం చేయక్కర్లేదు. ఒకవేళ వీలైనటువంటి వాళ్ళు, ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళు 5 గురువింద గింజల బరువు కలిగినటువంటి ఆశా వినాయకుడి యొక్క బంగారు ప్రతిమను, అలాగే విశ్వభుజాదేవి యొక్క బంగారు ప్రతిమను తయారు చేయించి ఈ సంవత్సరం పాటు ఎవరైతే ఆచార్యులు వారు ఈ వ్రతం చేయించారో వాళ్ళకి దానం ఇవ్వాలి అని మనోరథ తృతీయ వ్రత విధానాన్ని శివుడు శచీదేవికి చెప్పాడు. శచీదేవి అడిగితే ఈ కథ అంతాను. ఆ తర్వాత పార్వతి చెప్తున్నాడు శివుడు అమ్మతోటి, అమ్మ పార్వతి, అనంతరం ఈ శచీదేవి ఈ మనోరథ తృతీయ వ్రతాన్ని ఆచరించి తను కోరుకున్నటువంటి మనోవాంఛిత ఫలితాలన్నీ పొందిందే. ఈ వ్రతాన్ని ఆచరించి అరుంధతి వశిష్ఠుణ్ణి, అనసూయ అత్రిని భర్తలుగా పొందారే. సునీతి ఉత్తానపాదుని భర్తగా పొందింది. ధ్రువుడు లాంటి కొడుకు పుట్టాడు ఆ సునీతికి ఉత్తానపాదుడి ద్వారా.
లక్ష్మీదేవి విష్ణువుని భర్తగా పొందింది. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సర్వ వ్రతాలు కూడా చేసినటువంటి ఫలితం వచ్చేస్తుంది. ఇంత కథ చెప్పి ఈ కథ అంతా ఎవరైతే వింటారో వాళ్ళకి శుభమైనటువంటి బుద్ధి కలిగి పాపాలు పోతాయి అని శివుడు మా నాన్నగారు మా అమ్మకి చెప్పాడయ్యా అగస్త్య అని సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అగస్త్య మహర్షికి లోపాముద్రతో కూడినటువంటి అగస్త్య మహర్షికి ఈ వ్రతాన్ని చెప్పాడు. దాని యొక్క ఫలశ్రుతిని కూడా ఇంతగా చెప్పినటువంటి ఈ ఘట్టం దగ్గర మనం ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం. భక్త మహాశైలారా, రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర.